హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన ఈ వీడియోలో ఒక హెల్తీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఈ జంతికలు. నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతే అంత క్రిస్పీగా అంతే టేస్టీగా ఉంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ మురుకులు. ఇలాంటి మురుకుల రెసిపీని క్లియర్గా డీటెయిల్డ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని, కప్పు తీసుకుంటారో గ్లాస్ తీసుకుంటారో లేదంటే బౌల్ తీసుకుంటారో మీ ఇష్టం. అదే గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకోండి. ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత అదే కప్పుతో 3 కప్పులు వాటర్ వేయండి. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. చాలా మెత్తగా కుక్ అయింది కదా, ఈ విధంగా మినపప్పు బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో కొంచెం యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి. ఏ బియ్యం పిండి అయినా పర్లేదు, మీరు ఆడించుకున్నదైనా పర్లేదు, స్టోర్లో దొరికిన బియ్యం పిండి అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ పిండిలోకి మనం మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్న మినపప్పు రుబ్బు ఉంది కదా, దీన్ని కూడా వేసుకోవాలి. మనం 3 గ్లాసుల పిండికి 3 గ్లాసులు వాటర్ అయితే వేసాము. చాలా వరకు సరిపోతుంది. సరిపోకపోతే ఒక 1/2 కప్ టు 1 కప్ వాటర్ అయితే పడుతుందండి. జంతుకులు స్పైసీగా కావాలి కానీ కలర్ రాకూడదు అన్న వాళ్ళు అయితే సేమ్ మిక్సీ బౌల్లో ఒక 10 మిరపకాయలు వరకు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చి వాటర్ అంతా ఫిల్టర్ చేసేసుకోండి. లేదు అంటే మీరు కారం వాడాలనుకున్న వాళ్ళు కారం వాడుకోవచ్చు. దాంతో పాటుగా 25 గ్రాముల వరకు నువ్వులు తీసుకున్నాను, రుచికి సరిపడా సాల్ట్, ఇవన్నీ వేసి మొత్తం అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వాడడం వల్ల జంతికలు మనకి ఎర్రగా కాకుండా కొంచెం వైట్గా వస్తాయి. అదే కారం యూజ్ చేయడం వల్ల కొంచెం రెడిష్గా వస్తాయి. కలర్ రావడం కూడా చాలా మందికి ఇష్టం ఉండదు కదా, అందుకనే ఈ ఆప్షన్ చెప్పానండి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకొని అందులోకి మీకు నచ్చిన హోల్ ప్లేట్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇది 3 హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను. కొంచెం పిండిని తీసుకొని జంతిక గొట్టంలో పెట్టి ప్రెస్ చేసుకోవాలి. మన అందరికీ ఆల్రెడీ జంతికల షేప్ తెలిసిందే కదా, కాకపోతే చిన్న టిప్ చెప్తాను. ఆయిల్ ఈలోగా హీట్ అయ్యేటట్లు చూసుకోండి. మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇలా చిన్న పేపర్స్ 4గా కట్ చేసుకొని వాటిపైన చిన్న జంతికలు చేసుకుంటే మనకి ఈజీగా పని అయిపోతుందండి. వేసుకున్న జంతికల్ని 1 by 1 ఈ విధంగా ఆయిల్లో వేసి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, హై ఫ్లేమ్ మీద అయితే కనుక మనకి మాడిపోయి కలర్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అంత టెంప్టింగ్గా ఉన్నాయి. రిమైనింగ్ పిండి అంతటిని కూడా ఈ విధంగా వేసుకొని మీకు నచ్చిన షేప్ ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా జంతికలు అయితే చేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ కదా. ఇలా జంతికలన్నీ వేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారాక మాత్రమే వీటిల్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల పైన నిలువ ఉంటాయండి. హాస్టల్ పిల్లలకి లేదు అంటే స్నాక్స్ కింద ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో నెలకు ఒకసారైనా ఇలా చేసి స్టోర్ చేసుకున్నామంటే కనుక బయట స్నాక్స్ని అవాయిడ్ చేయొచ్చు పిల్లలకి. సో నేను చెప్పే రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగున్నాయో. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.